కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక హక్కుల పరిరక్షణకు మేడే స్ఫూర్తి నంద్యాల గాంధీ చౌక్ లో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే జెండా ఆవిష్కరణకు నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కార్మికులు అనేవాడు లేకుంటే ఏ రంగంలో కూడా న్యాయం జరగదు. వారి ప్రతి పనిలో కూడా ఉండాల్సిందే. వారికి న్యాయం జరిగినప్పుడే దేశానికి బాగుంటుంది. ప్రభుత్వం కూడా వారికి న్యాయం చేసే రీతిలో ఉండాలని, కాబట్టి కార్మికులను గౌరవిద్దాం, శ్రమిద్దాం, తమను గౌరవిద్దాం అంటూ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులు ఊరికే రాలేదని, ఎన్నో పోరాటాలు త్యాగాలతో 1886వ సంవత్సరంలో 8 గంటల పని కోసం కార్మికులు పోరాటాలు చేసి కార్మికుల రక్తం చిందిస్తే ఆనాటి బ్రిటిష్ పాలకులు కార్మికులను హక్కులు కల్పించారని అన్నారు. అందరికీ తెలుసు. అందులో నంద్యాల హమాలీ యూనియన్గా, ట్రేడ్ యూనియన్గా, సిఐటిగా హక్కుల పని గంటలు తగ్గించుకోవడం కోసమే మేడే ఒట్టిలాడి మేడే ఒట్టిలాడి మేడే ఒట్టిలాడి సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్. ఇది మొదట చికాగో స్టార్ట్ అయింది. ఇది అంటే పని సమయాన్ని తగ్గించాలనే దీంతో అప్పుడు దాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కార్మికులు లేకపోతే అసలు ఎవరికి ఏ రంగంలో కూడా న్యాయం అసలు జరగదు. వాళ్ళు ప్రతి పనిలో కూడా ఉండాల్సిందే. వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా వారిని న్యాయం చేయాలనే ఒక దీంతో ఉన్నారు. కాబట్టి కార్మికుల్ని గౌరవిద్దాం, శ్రమిద్దాం, శ్రమను గౌరవిద్దాం. జై హింద్. 140 మేడే సందర్భంగా గాంధీ చౌక్ లో నంద్యాల లారీ హమాలీ యూనియన్ ఆఫీస్ దగ్గర మేడే జెండా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. యూనియన్ గౌరవాధ్యక్షులు తోటమద్దులు, సిఐటి పట్టణ కార్యదర్శి కామి వెంకటలింగము, సిఐటి సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి, యూనియన్ నాయకులు జైలాను సుబ్బారావు, మొత్తం కామ్రేడ్స్ యూనియన్ సభ్యులతో ఈరోజు మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 1886లో అమెరికాలో చికాగో నగరంలో పని విధానం కోసము కార్మికులు పోరాడి సాధించుకునే రోజు ఈరోజు. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి 8 రోజు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 లేబర్ కోడ్లు 8 గంటల పని విధానం కాదు 10 గంటలు కానీ 12 గంటలు కానీ పని చేయాలని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.